ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నటువంటి కలెక్షన్ వచ్చేప్పటికి నక్షి కుందన్ జ్యువెలరీ అండి. ఈ కలెక్షన్ అంతా కూడా మనం చూస్తూ ఉన్నాము పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ నుండి. అడ్రస్ డీటెయిల్స్ అండ్ అలాగే గూగుల్ మ్యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి. అండ్ అలాగే ఈ యొక్క డిజైన్ కనుక మనం చూసుకున్నట్లయితే 2-in-1 సెట్ అండి. ఇది మనకి ఈ యొక్క మ్యాంగో హారంని మనము యూ షేప్లో కూడా అడ్జస్ట్ చేసుకునేలాగా ఎక్స్ట్రా పెండెంట్ అనేది వస్తుందన్నమాట. ఈ యొక్క డిజైన్కి వచ్చేప్పటికి మనకి ఈ విధంగా లవ్ సింబల్ ప్యాటర్న్లో కుందన్ డిజైన్ని హైలైట్ చేశారండి. అండ్ అలాగే ఇక్కడ మనకి ఈ విధంగా ఎక్స్ట్రా పెండెంట్ అయితే ఇంక్లూడ్ అయ్యి వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇది ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది చూద్దామండి. ఈ పెండెంట్కి ఇలా హుక్స్ అయితే వస్తాయండి. హుక్స్ నుండి మనం హారంని ఈ విధంగా డిటాచ్ చేసుకొని మరొక పెండెంట్ని మనం అటాచ్ చేసుకోవడమేనండి. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్లీ మనకి కుందన్ స్టోన్స్తో వస్తుందండి. అండ్ అలాగే నక్షి ప్యాటర్న్లో వస్తుంది. ఈ యొక్క జ్యువెలరీకి మీరు ఎస్టిమేషన్ వాల్యూ తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్తో పింక్ చేయండి. మీకు ఎస్టిమేటెడ్ వాల్యూ చెప్తారు. మీరు పింక్ చేసిన రోజు ఉన్నటువంటి గోల్డ్ ప్రైస్ ప్రకారం ఎంత ఎస్టిమేషన్ వస్తుంది అనేది చెప్తారండి. దట్టు మనము ఫైనల్ ప్రైస్ చేసుకున్న తర్వాత త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ పర్చేస్ అనేది చేయొచ్చండి. ఆన్లైన్ వచ్చేప్పటికి త్రూ అవుట్ ఇండియా మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తూ ఉన్నారండి. అండ్ అలాగే స్టోర్ విజిట్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం నేను డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లింక్ అండ్ అలాగే అడ్రస్ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి చెక్ చేయండి. అండ్ సేమ్ ప్యాటర్న్లో మనకి ఈ యొక్క డిజైన్ అనేది వచ్చిందనమాట. ఇది కూడా మనకి 2-in-1 పెండెంట్తో వచ్చేటువంటి డిజైన్ అండి. మనకి ఇక్కడ అంతా నక్షి ప్యాటర్న్తో ఈ విధంగా హైలైట్ చేశారండి. అండ్ కుందన్ స్టోన్స్ని అయితే ఇచ్చారు. అండ్ సీజెడ్ స్టోన్స్ అయితే ఇంక్లూడ్ చేశారండి. అండ్ మ్యాంగో డిజైన్కి అంతా కూడా మనకి ఈ విధంగా పికాక్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ వస్తుందండి. చైన్ కావాలనుకుంటే అటాచ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా మనకి ఎక్స్ట్రా పెండెంట్ కూడా ఇంక్లూడ్ అయ్యి వచ్చేటువంటి డిజైన్ అనమాట. దీన్ని కూడా మనము సేమ్ ప్యాటర్న్లో 2-in-1గా యూస్ చేసుకోవచ్చండి. అండ్ అలాగే నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఈ యొక్క సెట్ అనమాట. ఇది కూడా మనకి కుందన్ ప్యాటర్న్లో వచ్చినటువంటి మరొక డిజైన్ అండి. ఇక్కడ పెండెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే కుందన్స్ అండ్ అలాగే సీజెడ్స్ని హైలైట్ చేశారండి. అండ్ అలాగే ఇక్కడంతా కూడా మనకి ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్లో హైలైట్ చేశారు. అండ్ అలాగే సౌత్ సీ పర్ల్స్ అయితే ఇంక్లూడ్ చేసి అయితే వచ్చేసిందండి. 66.120 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్ వస్తుంది. చైన్ కావాలి అనుకున్నట్లయితే మనం ఎక్స్ట్రా అటాచ్ చేయించుకోవాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క డిజైన్ అనమాట. రాణి హారం ప్యాటర్న్లో వచ్చినటువంటి డిజైన్ అండి. ఇది కూడా మనకి పెండెంట్ పికాక్ డిజైన్తో కుందన్ స్టోన్స్తో హైలైట్ చేశారండి. అండ్ ఎంబ్రాయిడరీ స్టోన్స్ అండ్ అలాగే ఎంబ్రాయిడరీ బీడ్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చాయండి. సౌత్ సీ పర్ల్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ లుక్ వైజ్ కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుందండి. అండ్ 4 లేయర్స్లో వచ్చేప్పటికి ఈ యొక్క రాణి హారంని ఈ విధంగా హైలైట్ చేశారండి. ఈ డిజైన్ వచ్చేసి 101.950 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్ వస్తుందండి. చైన్ కావాలి అనుకున్నట్లయితే మనం ఎక్స్ట్రా చైన్ అటాచ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎస్టిమేషన్ వాల్యూస్ ఏమన్నా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్తో పింక్ చేస్తే మీకు ఎస్టిమేటెడ్ వాల్యూ అయితే చెప్తారండి. అండ్ ఈ డిజైన్ వచ్చేప్పటికి మనకి నక్షి వర్క్లో వచ్చేసి లక్ష్మీ అమ్మవారిని హైలైట్ చేశారండి. అండ్ కుందన్ స్టోన్తో వచ్చేప్పటికి ఈ విధంగా మనకి ఫ్లవర్ ప్యాటర్న్లో హైలైట్ చేశారండి. మిడిల్లో సీజర్స్ని అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఎంబ్రాయిడరీ పోటాస్ని అయితే అక్కడక్కడ కూడా హైలైట్ అయితే చేశారండి ఈ యొక్క డిజైన్లో. అండ్ సౌత్ సీ పర్ల్స్ అయితే వచ్చాయి. అండ్ వెయిట్ వచ్చేసి 126.370 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి. బ్యాక్ సైడ్ ఈ డిజైన్ కూడా మనకి థ్రెడ్ అయితే వస్తుందండి. ఎక్స్ట్రా చైన్ కావాలంటే అటాచ్ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ టోటల్లీ కుందన్ స్టోన్స్తో వచ్చినటువంటి ఈ యొక్క డిజైన్ అయితే చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్లో మనకి మిడిల్లో వచ్చేసి లక్ష్మీ అమ్మవారిని హైలైట్ చేశారండి. ఆల్టర్నేటివ్గా ఫ్లవర్ ప్యాటర్న్లో సీజెడ్ ఫ్లవర్స్ని అయితే ఇంక్లూడ్ చేశారు. టోటల్లీ కుందన్ స్టోన్స్తో ఈ యొక్క డిజైన్ అయితే ఎలివేట్ అయిందండి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు 106.860 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి ఈ యొక్క డిజైన్ వచ్చేసి. అండ్ బ్యాక్ సైడ్ దీనికి కూడా మనకి థ్రెడ్ వస్తుందండి. చైన్ కావాలంటే ఎక్స్ట్రా అటాచ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎస్టిమేషన్ వాల్యూస్ కావాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్తో పింక్ చేయండి. వెయిట్తో పాటు మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. మనకి ఇప్పుడు చూసినటువంటి సేమ్ ప్యాటర్న్లో వచ్చినటువంటి మరొక డిజైన్ అండి. ఇది ఫ్లవర్ ప్యాటర్న్ అనేది డిజైన్ చేంజ్ అవుతుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మనకి నక్షి వర్క్లో వచ్చేప్పటికి లక్ష్మీ అమ్మవారు అండ్ అలాగే పికాక్ డిజైన్ని హైలైట్ చేశారండి. 103.040 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క డిజైన్కి వచ్చేప్పటికి. అండ్ అలాగే మరొక డిజైన్ వచ్చేసి ఈ యొక్క ప్యాటర్న్ అండి. ఇది కూడా మనకి పికాక్ డిజైన్తో
కుందన్ స్టోన్స్ని హైలైట్ చేశారండి. ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్లో ఇచ్చారనమాట. సౌత్ సీ పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చాయండి, రైస్ పర్ల్స్. అండ్ ఇక్కడంతా కూడా మనకి పికాక్ డిజైన్ని హైలైట్ చేశారు. అండ్ అలాగే మనకి ఈ విధంగా లింక్స్ ప్యాటర్న్లో అయితే హైలైట్ చేసుకుంటూ వెళ్ళారండి 3 లేయర్స్లో. అండ్ అక్కడక్కడ కూడా మనకి కమలం డిజైన్ అయితే ఇచ్చారనమాట. ఇది కూడా కుందన్ స్టోన్స్తో ఇచ్చారండి. మిడిల్లో మనకి సీజర్ స్టోన్ అనేది ఇంక్లూడ్ అయిందనమాట. అండ్ టోటల్ లుక్ కూడా ఈ విధంగా ఉంటుందండి. సౌత్ సీ పర్ల్స్ని అయితే హైలైట్ చేశారండి ఈ డిజైన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క డిజైన్ అనమాట, గుత్తపూసలు ప్యాటర్న్లో వచ్చినటువంటి డిజైన్ అండి. ఇది కూడా మనకి నక్షి వర్క్ అండ్ అలాగే కుందన్ జ్యువెలరీ ప్యాటర్న్లో వచ్చేటువంటి డిజైన్ సీజర్స్తో ఈ విధంగా అక్కడక్కడ హైలైట్ చేశారండి. అండ్ అలాగే మనకి నక్షి వర్క్ని ఈ విధంగా ఇచ్చేసి మిడిల్లో ఎంబ్రాయిడరీ స్టోన్ ఇచ్చారండి. అండ్ ఇక్కడ పికాక్ డిజైన్తో కుందన్స్తో ఇచ్చారనమాట. టోటల్లీ లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ యొక్క డిజైన్ కూడా. అండ్ సౌత్ సీ పర్ల్స్ని అయితే ఇచ్చారనమాట. టోటల్లీ లుక్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క హారం అండి. ఇది కూడా మనకి కుందన్స్ అండ్ అలాగే నక్షి వర్క్లో వచ్చినటువంటి హారం అనమాట. గుత్తపూసల ప్యాటర్న్లో వస్తుందండి. విఘ్నేశ్వరునితో వచ్చిందనమాట పెండెంట్ ప్యాటర్న్ అయితే. రైస్ పర్ల్స్తో వచ్చేప్పటికి గుత్తపూసల ప్యాటర్న్లో హైలైట్ చేశారండి. అండ్ అలాగే మనకి ఇక్కడంతా కూడా పికాక్ డిజైన్ అయితే ఇచ్చారండి. నక్షి వర్క్లో పికాక్ డిజైన్ అనేది మనము డీటెయిలింగ్ అంతా చూసుకున్నట్లయితే చాలా మంచి ఫినిషింగ్ వచ్చిందండి. అండ్ కుందన్ స్టోన్స్తో వస్తుందన్నమాట ఈ యొక్క డిజైన్. టోటల్లీ మనకి గుత్తపూసలు ప్యాటర్న్లో వచ్చినటువంటి హారం అండి. అండ్ 159.090 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందన్నమాట ఈ యొక్క హారం వచ్చేప్పటికి. లుక్ వైజ్ కూడా చాలా మంచి గ్రాండ్ లుక్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క డిజైన్ అండి. ఇది కూడా మనకి చోకర్ కమ్ నెక్లెస్ ప్యాటర్న్లో వచ్చినటువంటి డిజైన్ అని అయితే చెప్పాలి. టోటల్లీ చాంద్బాలి డిజైన్తో వస్తుందండి. కుందన్స్ అండ్ అలాగే సీజెడ్స్తో హైలైట్ అయిందనమాట. ఫ్లవర్ ప్యాటర్న్లో ఈ విధంగా హైలైట్ చేస్తూ కుందన్స్ని అయితే ఇచ్చారండి. అండ్ అలాగే ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీ బీడ్స్ అండ్ సౌత్ సీ పర్ల్స్, రైస్ పర్ల్స్ అయితే గుత్తపూసలు ప్యాటర్న్లో ఇంక్లూడ్ అయితే చేశారండి. 96.080 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందన్నమాట. అండ్ లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి ఈ యొక్క సెట్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ప్యాటర్న్ అండి. ఇది కూడా మనకి ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చేప్పటికి మిడిల్లో హైలైట్ చేశారండి పెండెంట్కి. అండ్ అలాగే కమలం డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ రూబీ కుందన్స్ని అయితే ఈ విధంగా హైలైట్ చేశారు. సౌత్ సీ పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయండి. మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చారన్నమాట ఆల్టర్నేటివ్గా. అండ్ అలాగే ఈ విధంగా మనకి హైలైట్ అయితే అయిందండి. ఈ డిజైన్ కూడా మనకి సౌత్ సీ పర్ల్స్ అయితే ఇచ్చారండి. అండ్ 76.340 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉందన్నమాట ఈ యొక్క సెట్ వచ్చేప్పటికి. అండ్ టోటల్ లుక్ కూడా మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇప్పుడైతే మరొక డిజైన్ అయితే చూద్దామండి. సో ఇది వచ్చేప్పటికి నెక్స్ట్ డిజైన్ అనమాట. ఇది కూడా మనకి గుత్తపూసల ప్యాటర్న్లో వచ్చినటువంటి డిజైన్ అండి. ఇక్కడ మనం పెండెంట్ చూసుకున్నట్లయితే కుందన్స్తో ఫ్లవర్ ప్యాటర్న్లో ఇచ్చారండి. అండ్ అలాగే ఫినిషింగ్ వచ్చేప్పటికి ఎంబ్రాయిడరీ స్టోన్స్ని ఇచ్చారనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు పికాక్ డిజైన్ని కూడా హైలైట్ అయితే చేశారండి. ఫ్లవర్ ప్యాటర్న్ని అండ్ అలాగే పికాక్ డిజైన్ అయితే ఆల్టర్నేటివ్గా ఇస్తూ చాలా మంచి లుక్ అయితే ఉందండి. అండ్ సౌత్ సీ పర్ల్స్, రైస్ పర్ల్స్ని అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ 107.390 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉందండి ఈ యొక్క సెట్ వచ్చేప్పటికి. అండ్ అలాగే టోటల్ లుక్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గుత్తపూసల్లో వచ్చినటువంటి ఈ యొక్క డిజైన్ అయితే చూస్తూ ఉన్నామండి. ఇది కూడా మనకి కుందన్ ప్యాటర్న్తో వస్తుందన్నమాట. మిడిల్లో వచ్చేసి సీజర్ స్టోన్తో హైలైట్ చేశారండి. సీజర్ స్టోన్ వచ్చేప్పటికి మనకి షైనింగ్ చూసుకోవచ్చండి, చాలా మంచి షైనింగ్ ఉందన్నమాట. అండ్ అలాగే సౌత్ సీ పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చాయండి ఈ యొక్క డిజైన్లో. రూబీ పోటాస్ని కూడా ఇంక్లూడ్ అయితే చేశారండి. ఈ డిజైన్ వచ్చేప్పటికి 78.700 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంటుందండి. అండ్ అలాగే ఈ యొక్క స్టోన్స్కి పర్ల్స్కి కాస్ట్ విడిగా ఉంటుంది. అండ్ అలాగే మీకు ఏ ఒక్క ఆర్నమెంట్ మీకు నచ్చినా కూడా మీరు ఎస్టిమేషన్ వాల్యూ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుందండి. ఆ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్తో పింక్ చేస్తే మీకు ఎస్టిమేటెడ్ వాల్యూ చెప్తారనమాట. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇదండి. ఇది కూడా మనకి చాలా ఎలివేట్ అయినటువంటి పెండెంట్ అని అయితే చెప్పాలండి. నక్షి వర్క్ అనేది డీప్ వర్క్ వస్తుందన్నమాట. సౌత్ సీ పర్ల్స్, ఎంబ్రాయిడరీ బీడ్స్ ఇలా అన్నీ కూడా ఈ యొక్క పెండెంట్లో ఇంక్లూడ్ అయ్యాయండి. టోటల్లీ ఈ యొక్క హారం వచ్చేసి ఈ విధంగా ఉందండి. అండ్ అలాగే ఎంబ్రాయిడరీ బీడ్స్ అండ్ అలాగే సౌత్ సీ పర్ల్స్ని అయితే ఇంక్లూడ్ చేశారండి ఈ విధంగా మనకి చైన్ ప్యాటర్న్కి వచ్చేప్పటికి. అండ్ లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ అలాగే వెయిట్ వచ్చేప్పటికి 75.140 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి. అండ్ లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క డిజైన్ అండి. ఇది కూడా మనకి పెండెంట్ వచ్చేసి నక్షి వర్క్లో వచ్చినటువంటి డిజైన్ అండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు
పికాక్ డిజైన్ అయితే ఎలివేట్ చేశారండి. మనకి డీటెయిలింగ్ అంతా చూసుకున్నట్లయితే చాలా మంచి డీటెయిలింగ్ ఉందండి. రూబీ ఎంబ్రాయిడరీ స్టోన్స్ అయితే ఇచ్చారు అండ్ సీజర్స్తో వచ్చిందండి. ఎంబ్రాయిడరీ బీడ్స్ అయితే ఈ విధంగా 3 లేయర్స్లో హైలైట్ చేశారండి. సౌత్ సీ పర్ల్స్ అండ్ అలాగే నక్షీ బాల్స్ని ఇంక్లూడ్ చేశారండి. అండ్ అలాగే బ్యాక్ సైడ్ థ్రెడ్ వస్తుంది. 76.450 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి ఈ యొక్క డిజైన్ వచ్చేప్పటికి. టోటల్ ఈ లుక్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సెట్ ఈ విధంగా ఉంటుందండి. అండ్ అలాగే నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఈ యొక్క ప్యాటర్న్ అనమాట. ఇది కూడా మనకి కుందన్స్తో హైలైట్ అయినటువంటి డిజైన్ అండి. సౌత్ సీ పర్ల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే ఎంబ్రాయిడరీ బీడ్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చాయండి. సౌత్ సీ పర్ల్స్ అండ్ అలాగే ఇక్కడంతా కూడా సౌత్ సీ పర్ల్స్తో ఇచ్చారు. అండ్ అలాగే కుందన్స్తో హైలైట్ చేశారు. పికాక్ డిజైన్ అయితే ఇచ్చారండి. అండ్ అలాగే కంట ప్యాటర్న్లో ఈ యొక్క డిజైన్ అయితే ఎలివేట్ అయిందనమాట. సౌత్ సీ పర్ల్స్ని అయితే ఇంక్లూడ్ చేశారండి. 115.080 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి. టోటల్లీ లుక్ వచ్చేప్పటికి ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క చోకర్ అండి. ఇది కూడా మనకి టోటల్లీ కుందన్స్తో హైలైట్ చేశారండి. అండ్ అలాగే సౌత్ సీ పర్ల్స్ని అయితే ఇంక్లూడ్ చేశారనమాట. ఫినిషింగ్ కూడా మనం ఇక్కడ చూసుకుంటే సౌత్ సీ పర్ల్స్తో ఇచ్చారండి. అండ్ అలాగే రైస్ పర్ల్స్ని గుత్తపూసల ప్యాటర్న్లో ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా సౌత్ సీ పర్ల్స్కి అక్కడక్కడ కూడా ఎంబ్రాయిడరీ బీడ్స్ అండ్ అలాగే గోల్డ్ బాల్స్ని అయితే ఇంక్లూడ్ చేశారండి. సో ఇదండి ఇవాల్టి